అబ్రాడ్ యూనివర్సిటీస్ నుంచి మనకి ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసినాం. తర్వాత I-20కి అప్లై చేసినాం. I-20 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఏం చేయాలి అర్థం కాకుండా ఉన్నారా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఏం చేయాలని స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్ ఇస్తాను, ఏం చేయాలని కూడా చెప్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. అండ్ ఎవరైతే అబ్రాడ్కి వస్తామని ప్లాన్లో ఉన్నారో నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో ఏంది ప్రాసెస్, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది అనేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాను. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే నా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్ కూడా పెట్టినాడు డైలీ వ్లాగ్స్ అనేసి, దాంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అండ్ వెయిట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ టైం వచ్చేసరికి అయితే 8:30 అవుతుంది. మన అప్లికేషన్లో కూడా టైం అవుతుంది అనమాట. సో వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చిన, కొంచెం ఫీల్ బెటర్ ఉంటుంది కదా అనేసి, అంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అనేసి ఫ్రెష్ అప్ అయి వచ్చినాను. అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. 9:10 అవుతుంది. ఒక 10 minutes డిలే అయింది, బట్ ఓకే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని అప్లికేషన్లు అయితే చూద్దాం ఈరోజు ఈవినింగ్ వరకు. ఇప్పుడు వచ్చేసరికి I-20కి అప్లై చేసినాం. I-20 వచ్చిందని చెప్పినాయి కదా. ఈ I-20 వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ నెక్స్ట్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడాల్సింది. ఎందుకంటే స్కిప్ చేసినారు అనుకో మీకు అర్థం కాదు ఈ I-20 అంటే ఏంది, అసలు నెక్స్ట్ ఏం చేయాలి అని. సో ఇప్పుడు వచ్చేసరికి మన I-20 వచ్చిన తర్వాత మనం పేమెంట్ చేస్తాం కదా. పేమెంట్ చేసిన తర్వాత CGI పేమెంట్ చేయాలన్నమాట. CGI అంటే ఏంటంటే మనం ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందు మనం DS-160 ఫిల్ చేయాలి. అసలు ఈ DS-160 అంటే ఏంటంటే మన డీటెయిల్స్ మొత్తం కూడా DS-160లో ఫిల్ చేస్తాం. మనం ఎక్కడ ఉంటాము, ఎక్కడి నుంచి వచ్చినాము, మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏంది, ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. ఆయన ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే మన సోషల్ మీడియా అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అట్లా ఉంటాయి కదా, అది కూడా పబ్లిక్ అకౌంట్ ఉండాలన్నమాట. ప్రైవేట్ అకౌంట్ ఉంటే 214B అట్లా ఇస్తున్నారు, 225G అట్లా ఇస్తున్నారు అనమాట. మీరు అంటే వాళ్ళు యాక్టివ్గా చెక్ చేస్తున్నారు అనేది అయితే రూమర్స్ ఉన్నాయి, బట్ ఎంతవరకు అనేది మనకు తెలియదు. బట్ పబ్లిక్ అయితే పెట్టుకొని వెళ్ళాలి అనేసి చెప్తున్నారు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే మనము ఈ DS-160 ఎట్లా ఫిల్ చేయాలి, ఈ ప్రాసెస్ ఏంది అంతా కూడా నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేసిన, ఆ వీడియో పైన ఐ బటన్లో పెడతాను, కావాలంటే చూడండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి CGI ఫీ పేమెంట్ చేసినాము. అపాయింట్మెంట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అంటే మనము ఫస్ట్ అది బ్యాంక్కైనా వెళ్ళొచ్చు, UPI పేమెంట్ చేయొచ్చు, QR తోటి స్కాన్ చేసి మన బ్యాంక్ అకౌంట్ ఇంటి దగ్గర నుంచి పేమెంట్ చేయొచ్చు అనమాట. ఆ పేమెంట్ చేసిన తర్వాత మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఎట్లా అంటే అవైలబుల్ స్లాట్స్ అనేవి కొన్నిసార్లు రిలీజ్ చేస్తారు, రిలీజ్ అవ్వగానే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంటాయి. అంటే వాటి కోసం చాలా వరకు వెయిట్ చేస్తుంటారు. అయితే ఐదర్ F1 వీసా కావచ్చు, B1 B2 కావచ్చు, F2 కావచ్చు, ఏదైనా సరే. సో వీటిని లిమిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనము అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఎన్ని క్లిక్స్ చేసినాము, మళ్ళీ ఎన్నిసార్లు లాగౌట్ అయినాము, డైలీ 3 to 4 times ఏమో లాగిన్ కావచ్చు. 12 to 15 times కంటే ఎక్కువ క్లిక్స్ చేసినాం అనుకో. ఇప్పుడు డేట్ చూసినాం, ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్లో చూసినాం, తర్వాత చెన్నై లొకేషన్లో చూసినాం. సో 2 క్లిక్స్ అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ డేట్స్ ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ ఇంకోటి చెక్ చేసినాం. అట్లా 3 క్లిక్స్, అంటే ఇవి టోటల్ 12 to 15 క్లిక్స్ చేసినట్టయితే మనకి డేలో లిమిట్లు అయిపోయినట్టే మనకు పాపప్ వస్తుంది అనమాట మనకి డెస్క్టాప్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రై చేసినాం అనుకో బ్లాక్లో పడుతుంది అకౌంట్. మళ్ళీ నెక్స్ట్ 24 to 72 hours మళ్ళీ అకౌంట్ అయితే అన్ఫ్రీజ్ అయిపోతుంది. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అన్ని క్లిక్స్ చేయడం వేస్ట్ అంటున్నాను. మీరు ఒకవేళ అప్లికేషన్కి వేస్తున్నారో, అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే ఒకసారి మార్నింగ్ ఒకసారి చూడండి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంతే. ఉన్నాయా అంటే ఏదో ఒకటి చూపిస్తుంది, లేదు అంటే ఏది చూపించదు. సో అట్లా చెక్ చేసుకుంటూ చెక్ చేసుకొని ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ అవన్నీ అయిపోయినాయి, నీకు అపాయింట్మెంట్ బుక్ అయింది. ఈ తర్వాత ఏం చేయాలి అంటే వీసా ఇంటర్వ్యూ. ఈ వీసా ఇంటర్వ్యూ గురించి మీకు ఏమేమి అడుగుతారు ఏందనేసి నెక్స్ట్ వీడియోలో మంచిగా చెప్తాను. సో మ్యాక్స్ ఇవే క్వశ్చన్స్ అడుగుతుంటారు ప్రతి ఒక్కరిని, అని ఎక్స్పీరియన్స్ని బట్టి అడుగుతుంటారు. మీరు పెట్టిన DS-160లో ఏమేమి పెట్టుంటారు ఏందనేసి కూడా. సో DS-160 అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో కనుక మిస్టేక్స్ అయితే మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అండ్ వీసా ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందని తెలుసుకుందాము నెక్స్ట్ వచ్చేసరికి. అండ్ అలాగే వీసా ఇంటర్వ్యూకి అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, బయోమెట్రిక్స్ ఏం డాక్యుమెంట్స్ కావాలి అనేది అయితే మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.